మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా మనం ఒకసారి పాత హిస్టరీ మీద పరిశీలించినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. భారతదేశంలో భాగమైన మైదాన్ రాజ్యం అనేది రాజుల పరిపాలనలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు 568 రాజ్యాలుగా భారతదేశంలో చిన్న రాజ్యాలు ఉండేవి. మిగతా అంతా కూడా వాళ్ళ పరిపాలనలో ఉండేది. అయినప్పటికీ ఖమ్మం తెలుసుకుంటూ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటూ పరిపాలన జరుగుతున్నారు. మరి తెలంగాణలో చూసినట్లయితే మన దగ్గర ఉన్న దేశముఖులు, భూస్వాములు, తర్వాత మిగతా వారు ఎవరైతే ఆర్థికంగా కులపరంగా ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కు కప్పం కట్టేసి వాళ్ళ ఏరియా లోపల ఉన్న మొత్తం భూములను వాళ్ళ స్వాధీనం తీసుకొని ఊరి లోపల ఏ రైతు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా వాళ్ళ భూములు లేకుండా మొత్తం భూములు కూడా వాళ్ళ స్వాధీనం లోపలే ఉండేవి. వాళ్ళు చెప్పినట్టే పరిపాలన కొనసాగింది. ఎవరు కూడా తమ స్వాతంత్రంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వారి ముందు కనీసానికి చెప్పులు వేసుకొని తలకు రూమాల్ అంటే తలపాగా వేసుకొని పోయే రోజులు కావచ్చు. ఒకవేళ ఎవరన్నా ఒక దేశం ముందు నుంచి వెళ్ళి చెప్పులు వేసుకొని పోయినా తలపాగా వేసుకొని పోయినా అతన్ని దండించే రోజులు. ఆ రకంగా కొనసాగుతున్నప్పుడు సమాజం లోపల జరుగుతున్న అన్యాయాల పైన, అక్రమాల పైన, తర్వాత ఈ హక్కుల పైన ఏవైతే మనకు హక్కులు ఉన్నాయో కనీసానికి మనిషిగా జీవించే రోజులు కావాలి. మరి చాకలి అయినమ్మా చాకలి కులంలో పుట్టినప్పటికీ చాకలి చిన్నగా ఆ రోజుల వరకు కూడా విద్యావంతులు కాదు. కానీ జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడటం అనేది చాలా గొప్ప పని. దాంట్లో భాగంగానే కమ్యూనిస్టులు పెట్టే మహాసభలకు హాజరై ఈ ముచ్చల్పల్లి సుందరయ్య కానీ తర్వాత మిగతా వాళ్ళతోనే ఇదైపోయి వాళ్ళ భర్త కానీ వాళ్ళ పిల్లలు కూడా జైలుకు వెళ్ళినప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అడ్వకేట్ ద్వారా కూడా బెయిల్ పొంది వాళ్ళకు అగనిస్ట్ గా పోరాడడం అనేది చాలా గొప్ప విషయం. కౌలుకు తీసుకున్న భూమిని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు పంట వచ్చినప్పుడు కూడా పంట పోసుకొని పోతుంటే వాళ్ళు ఉద్యోగంగా తీసుకొని పోవడం, మళ్ళీ మీరు కమ్యూనిస్ట్ యొక్క సహకారాన్ని తీసుకొని మళ్ళీ తమ పండించిన పంటను ఇంటికి తెచ్చుకోవడం అనేది, అంటే ఆ రోజు జరుగుతున్న అన్యాయాలకు ఎదురుగా నిలబడి ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎలాంటి పెద్ద సపోర్ట్ లేకుండా ఎదిరించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి కొందరు అంటే అన్యాయాలకు కానీ కొన్ని రిఫార్మ్స్ ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుండే మన తెలంగాణ ప్రాంతం లోపల వివిధ ప్రాంతాల లోపల చాలా ఉద్యమాలు కొనసాగినాయి. చాలా రకాలుగా అరాచకాలు ఎక్కడైతే జరిగినాయో వాటికి తిరుగుబాటు చేయడం, భూముల కోసం, భూమి కోసం, గుప్తి కోసం అన్నట్టు చాలా ఉద్యమాలు జరిగినాయి. కాలానుగుణంగా స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొంత సమీక్షించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది చేయవలసిన అవసరం ఉండింది, కూడా కొంత మార్పు అనేది జరిగింది. ఈరోజు యాక్చువల్గా పోరాటం అనేది ఏదో కత్తి పెట్టో లేకుంటే ఏదో గుర్ప పెట్టో చేయవలసిన అవసరం లేదు. మీకు అన్ని ప్రజాస్వామ్యం లోపల ఇంతకుముందు మిత్రుడు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం లోపల అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం ఓటు హక్కు. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు కావచ్చు, లేకుంటే ఇంకా అవకాశాలు కావచ్చు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన జీవితాల్లో, బడుగు బలహీన వర్గాల జీవితాల లోపల మార్పు రావాలంటే ఎంత కష్ట నష్టాలైనా
మీరు పిల్లలను ఖచ్చితంగా విద్యావంతులను చేయవలసిన అవసరం లేదు. మధ్యలో ఎస్ఎస్సి కాగానో ఇంటర్మీడియట్ కాగానో విద్యను మధ్యలో ఆపేసి చాలుగా అందరికి ఉద్యోగాలు వస్తున్నాయిగా నువ్వు బాగా చదువుకుంటా అంటావు అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఉద్యోగం అనే విద్య అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగం వస్తా రాదని తర్వాత ముచ్చట. జ్ఞానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సమాజం లోపల ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకంగా అయినా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం లోపల వ్యక్తి అనే వాళ్ళు గౌరవించబడదు. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా అందరం కూడా కొంత మారవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా పిల్లలను మంచి విద్యావంతులను చేయవలసిన అవసరం ఉంది. వృత్తి కూడా మానవలసిన అవసరం ఉంది. ఇది మా కుల వృత్తి. ఎవరు కూడా మీరు చూసినట్లయితే ఒకటే వృత్తిని పట్టుకొని బాధపడిన వాళ్ళు ఎవరు లేరు, ఒక రైతు తప్ప. రైతు అనేది కులంతో సంబంధం లేని వృత్తి. కాబట్టి మీకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే వృత్తి ఎందుకు, ఇంకా మంచి వృత్తులను చేపట్టి మీరు కూడా బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఈ రకంగా అభివృద్ధి చెందినప్పుడు ఇప్పుడు ఒరే మల్లిగా అని పిలిచే వాళ్ళు మల్లయ్య సార్ అని పిలిచే స్టేజ్కి వస్తారు. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యం. దాని మీద దృష్టి పెట్టండి. విద్య ఉన్నట్లయితే మన జీవితం లోపల ఖచ్చితంగా మార్పు సాధ్యమైంది.